శ్రీమాత్రే నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కానే నహి నహి రక్షతి దుఃఖృంకరణే. గోవిందుని భజింపుము ఓ మూఢమతే, గోవిందుని భజింపుము. చివరి గడియలు ఆసన్నమైనప్పుడు నీవు వల్లవేయుచున్నటువంటి వ్యాకరణ పాఠములు నిన్ను రక్షించలేవు. గోవిందుడు మాత్రమే నిన్ను రక్షించగలడు. సాంప్రదాయాన్ని పరిగణించి గోవింద నామస్మరణతో ఈ గ్రంథాన్ని ప్రారంభించడం విశేషం. గూఢమైన విషయాన్ని బోధించే క్రమంలో విషయం అర్థమయ్యేంత వరకు గోవింద నామాన్ని ఎన్నిసార్లు చెప్పినా పునరుక్తి దోషం ఉండదు. అందుకే పరమ కారుణ్యంతో శంకరుల వారు చెప్పాలనుకున్న విషయాన్ని నిర్ధారణ చేస్తూ ఈ శ్లోకం సారభూతమైన విషయాన్ని 1-3 సార్లు ప్రస్తావించారు. మొదటి గోవింద అనే స్మరణతో తన దీక్షా గురువులైన గోవిందపాదుల వారిని, రెండవసారి గోవింద నామస్మరణతో శ్రీమన్నారాయణ్ణి, మూడవసారి గోవింద స్మరణతో తత్వభూతమైన స్వరూపాన్ని స్మరించారని వాక్యానకారులు చెబుతుంటారు. భజ గోవిందం భజ సేవయాం. భజ అంటే సేవ అని అర్థం. గోవిందం భజ అంటే గోవిందుని సేవించు అని అర్థం. పరమాత్ముని భక్తితో షోడశోపచారాలు, పూజలు, యజ్ఞయాగాలు, విశేష అభిషేక అర్చనలు చేస్తే దానిని సేవ అంటారు. అందుకే తిరుమలలో శ్రీనివాసునికి జరిగే ప్రతి పూజను ఆర్జిత సేవలు అని అంటారు. ఈ సేవ ద్వారా పుణ్యఫలం లభిస్తుంది. అట్టి పుణ్యఫలం విశేషం చేత సుఖాలను కలిగించే సాధనాలను పొందిన భక్తుడు వాటిని అనుభవిస్తాడు. అయితే ఈ అనుభవం శాశ్వతమా? కాదు. సుఖాలనిచ్చే సాధనాలు శాశ్వతంగా ఉండవు. అది తాత్కాలికమే. అది తీరిన తర్వాత మరలా సుఖాన్ని వెతుక్కుంటూ తిరుగుతుంటాడు. అందుకే ఫలమ శాశ్వతం, గతి నిరోధకం. ఈ పుణ్యఫలం అశాశ్వతమైనది. దీనిని పొందాలనే భ్రమలో మనిషి సత్యానికి దూరం అవుతున్నాడని రమణ మహర్షి అంటున్నారు. ఫలం అశాశ్వతమా? ఫల్గు దయాలీయతే ఇది ఫలం. అనుభవించడమే తడువు, ఫలం తరిగిపోతుంది. ఒకడు కష్టపడి చాలా ఖరీదైన మామిడి పండ్లను కొని తెచ్చుకున్నాడు. వాటిని మర్చిపోయి ఓ మూల ఉంచాడు. కొంతకాలానికి అవి కుళ్ళిపోయాయి. వీటిని చూసి బాధపడే ప్రయోజనం ఏమిటి? ఫలం యొక్క స్వభావం ఇంతే. తింటే తరిగిపోతాయి, తినకుంటే కుళ్ళిపోతాయి. ఏదో రూపంగా కనుమరుగైపోవడమే ఫలం యొక్క స్వభావం. అలానే కష్టపడి సత్కర్మలను ఆచరించి పొందిన పుణ్యఫలాలు కూడా అనిత్యములైన సుఖాలనిచ్చి కాలగర్భంలో కనుమరుగవుతాయి. ఈ విషయాన్ని సాధకుడు వివేకంతో ఆలోచించి పుణ్యప్రాప్తికై ప్రాకులాడక సత్యము, శాశ్వతమైన తత్వాన్ని పొందేందుకు ప్రయత్నించమని గోవిందం భజే మూఢమతే అని శంకరాచార్యుల వారు హెచ్చరిస్తున్నారు. గోవిందుని భజింపుము అని చెబుతూ మూఢమతే అని విమర్శించడంలో ఒక ఆంతర్యం ఉంది. సగుణ రూపంలో శంఖ చక్ర గదా పద్మములతో కూడిన ప్రతిమను పూజించి ఫలాపేక్షతో అనిత్యములైన అర్థ కామాలను
పొందాలనుకునే వారికి మూఢమతి అంటున్నారు. అయితే పూజలు, అర్చనలు, ఆరాధనలు ఇవన్నీ వ్యర్థములా కానే కావు. ఈ ఆచారాలన్నీ సశాస్త్రీయములే. శంకరం లోకశంకరం. అతి దుర్లభమైన కల్పవృక్షం దగ్గరకు వెళ్ళి కప్పు కాఫీ అడిగితే అర్థం ఉందా? వాడిని మూఢుడు అంటాము కదా. అలాగే పరిపూర్ణతత్వాన్ని ప్రసాదించే సామర్థ్యం ఉన్న పరమాత్మను పూజించి నాకు అది కావాలి, ఇది కావాలి అని మొరపెట్టుకునే కంటే గోవిందుని యొక్క నిజతత్వాన్ని గుర్తించమని హెచ్చరిస్తున్నారే కానీ శాస్త్రీయమైన కర్మలను విమర్శించడం ఆయన ఉద్దేశం కానే కాదు. మరి గోవింద శబ్దానికి అర్థమేమిటి? గోభిః వేదాంత వాక్యైః విందతే యః సహ గోవిందః. ఎవరైతే వేదాంత వాక్య ప్రమాణముల ద్వారా తెలియబడుచున్నాడో అతడే గోవిందుడు. వేదమునకు ఆదిలో ఓం అనే ప్రణవ శబ్దమే కలదు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మం ఓం అనే ఈ ఏకాక్షరానికి అర్థం పరమాత్మ. అట్టి పరమాత్మను స్తుతించిన వేదములు చివరకు వేదాంత వాక్యాలలో స్వరూపాన్ని ప్రతిపాదన చేశాయి. అందుకే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థః అనే వేదాంత శాస్త్రంలో ప్రతిపాదించిన పరమాత్మ తత్వాన్ని సునిశ్చితంగా తెలిసిన వారే విముక్తులై శాశ్వతమైన ఆనందాన్ని పొందుతున్నారని సూచిస్తున్నారు. అందుకే శంకరాచార్య స్వామి వారు నిగూఢమైన ఈ పరమాత్మ తత్వాన్ని గ్రహించమని సూచిస్తూ ఈ మూఢమతే అని మందలిస్తున్నారు. మూఢుడు, మూర్ఖుడు. సాధారణంగా మూఢుడన్నా మూర్ఖుడన్నా ఒక్కడే అని అనుకుంటాం. ఇది సరికాదు. మూర్ఖుడు అంటే తనకు స్వతహాగా తెలియదు, ఇతరులు చెప్పినా వినిపించుకోడు, తా పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వాదిస్తాడు. కాబట్టి ఆచార్యుల వారికి ఈ మూర్ఖుడితో పని లేదు, వాడితో వాదించవలసిన అవసరమూ లేదు. మూఢుడు అంటే యథార్థాన్ని గ్రహించలేక సందిగ్ధ స్థితిలో ఉన్నవాడు. ముహాతీతి మూఢః ముహా వైచిత్యే. మోహమును పొందువాడు అయితే వాడికి స్వతహాగా తెలియకపోయినా పెద్దలు చెప్పిన విషయాన్ని త్రోసిపుచ్చక ఆలకిస్తాడు. ఆంగ్లంలో మూఢుణ్ణి డిల్యూడెడ్ అని, మూర్ఖుడిని ఫూల్ అని అంటారు. సర్వజ్ఞులు యతీశ్వరులైన శంకరులు ఓం మూఢమతే అని ఎందుకు సంబోధించారు? సర్వజ్ఞః సర్వేశ్వరః శంకరాచార్య రూపేణ అవతీర్య ప్రథమం జ్ఞాన సాధన వైరాగ్యం ఉపదేశన్ పరమ కారుణికత్వేన పితా ఇవ స్వతనయం శిష్యం సంబోధయతి మూఢః ఇతి. సర్వజ్ఞుడు సర్వేశ్వరుడైన ఆ పరమాత్మ శంకరాచార్య రూపంలో అవతరించి జ్ఞానాన్ని పొందేందుకు ప్రధాన సాధనమైన వైరాగ్యాన్ని ఉపదేశించేందుకై పుత్రుని యొక్క మేలు కోరిన తండ్రి అత్యంత కరుణతో ఏ విధంగా మందలిస్తాడో అలాగే మన ఉద్ధరణ కోసం ఓ మూఢమతే నీ ఆయుష్ తరిగిపోతున్నది, కాలం వృధా చేయకు అని హెచ్చరిస్తున్నారే తప్ప వేలాకోలం చేస్తూ మందలిస్తున్నాడని భావించకూడదు. సంప్రాప్తే సన్నిహిత కాలే. కాలమనగా యముడు మనకు సమీపిస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఓ సందేహం కలగవచ్చు. మృత్యువు మనలను వెంబడిస్తుందా లేక మనమే మృత్యువునకు చేరువగా అవుతున్నామా? ఆరంభమైన జీవితం మరణంతోనే అంతమవుతుంది. కాబట్టి మనం గడిపే ప్రతి క్షణం మృత్యువుకి చేరువ అవుతున్నట్లే దీనిని గ్రహించమని మూఢమతే అని మేల్కొల్పుతున్నారు. ఎవరినైనా నిద్ర లేపాలంటే గట్టిగా తట్టి లేపుతాం. అలానే
ఇక్కడ శంకరులు కూడా అజ్ఞానంలో పడి నిద్రించే మనలను మేల్కొల్పాలనే సదుద్దేశంతో మూఢమతి అని ఘాటుగా మందలించారు. వెలుగులో నడిచేటప్పుడు శరీరాన్ని నీడ ఏ విధంగా అట్టిపెట్టుకో వెంబడిస్తుందో అలాగే ఆయుష్ను కూడా మరణం నీడ వలె వెంబడిస్తుంది. మరణం కొత్తగా వచ్చి పడేది కాదు. మనిషి పుట్టి భూమిపై పడిన క్షణం నుంచే సాగే జీవన ప్రయాణం మృత్యువుతోనే అంతమవుతుంది. నహి నహి రక్షతి డుకృన్కరణే. ఈ వాక్యాన్ని చదివి శంకరులు వ్యాకరణాన్ని ఖండిస్తున్నారని తప్పుగా వ్యాఖ్యానించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ముమ్మాటికి పొరపాటే. శంకరులు సాంప్రదాయవేత్త ఋషుల ద్వారా సంప్రాప్తమైన ఈ పరంపరను సంరక్షిస్తూ మనకు అందించిన అవతారమూర్తి. అట్టి సర్వజ్ఞులైన శంకరులు ఏ శాస్త్రాన్ని విమర్శించరు. అందున వ్యాకరణ శాస్త్రాన్ని అసలే విమర్శించరు. భారతీయతకు సంస్కృత భాష, సనాతన సంస్కృతి అనే ఈ రెండు స్థిర ప్రతిష్టను తెచ్చిపెట్టాయి. నేటికి మన వాంగ్మయాలు శోభిస్తున్నాయంటే ఇందుకు కారణం సంస్కృత భాష అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అంతటి ఉత్కృష్టమైన సంస్కృత వ్యాకరణాన్ని సజీవంగా నిలిపి ఉంచిన మహానీయులు శంకరులు. వారు భాష్యాలను, ప్రకరణాలను, ఇతర గ్రంథాలను సైతం సంస్కృత భాషలోనే రచించారు. అట్టి మహనీయులు సంస్కృత వ్యాకరణాన్ని విస్మరించారని భావించడం కన్నా వారి భావనలోని అంతర్థాన్ని గ్రహిద్దాం. నహి నహి రక్షతి డుకృన్కరణే. సంస్కృత వ్యాకరణ శాస్త్రంలో ధాతుపాఠం అనే ఓ విభాగం ఉంది. అందులో డుకృన్ అనే ధాతువునకు కరణే అనే కర్మ చేయుట అనే అర్థం చెప్పబడి ఉంది. కావున శంకరులు డుకృన్కరణే అనే పద ప్రయోగంలో అనిత్యమైన ఫలాలను కోరుకొని వాటి కొరకై చేసే కర్మల వల్ల మనసులోని వెలితి ఏమాత్రం తొలగదు, మోక్షము సిద్ధించదని సూచిస్తూ నహి నహి రక్షతి డుకృన్కరణే అని మేల్కొల్పుతున్నారే కానీ వ్యాకరణ శాస్త్రాన్ని విమర్శించడం లేదని సత్యాన్ని గ్రహించాలి. కర్మలు జన్మహేతువులు. ఈ జన్మకు కారణం పూర్వజన్మల కర్మలు. ఇప్పుడు ఆచరించే కర్మలు రాబోవు జన్మకు హేతువులవుతాయి. పునరపి జననం పునరపి మరణం. ఈ కర్మ వలయంలో చిక్కుకున్నవాడు జన్మ మరణం, జన్మ మరణం, జన్మ మరణం అంటూ ఈ చక్రవాకంలో తిరుగుతూ ఉండవలసిందే. అందుకే శంకరులు నహి నహి రక్షతి, ససేమిరా ఈ కర్మలు నిన్ను రక్షించవు. ఎందుకనగా నా కర్మణ మోక్ష, కర్మ వల్ల మోక్షం కలుగదు. కర్మల ద్వారా అనిత్యమైన ఫలం లభిస్తుంది. తద్వారా వెలితి కొనసాగుతుందే తప్ప పరిపూర్ణత సిద్ధించదు.